క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. ఈ దినము జీవవాక్కులో లేచి ప్రకాశించు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు మీ ఆశలను మరియు మీ అంచనాలకు మించి అనుగ్రహిస్తాడని నేను నమ్ముచున్నాను. అతను మీకోసము అద్భుతమైన ఆశీర్వాదాలను భద్రపరిచాడు. అతడు మీరు కలలుగన్న ప్రదేశాలకు నడిపిస్తాడు మరియు అసాధ్యం అనిపించే వాటిని మీకు ఇస్తాడు. ఆయన మహిమ ఆయన ప్రజలపైకి అధికమవుతుంది. దేవుడు మీ హృదయంలో ఆశించిన దానిని మీరు సాధించగలిగేలా మీ శక్తి సామర్థ్యాలను దేవుడు అధికం చేయాలనుకుంటున్నాడు. మీరు విడిచిపెట్టి దాగి ఉన్న కళలను కూడా దేవుడు వదులుకోలేదు. అతను మీరు అడిగిన ఊహించిన దానికంటే అధికముగా సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. మీ మనస్సు మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీరు మీ హృదయంతో వింటే అది మీ అంతరంగంలో ప్రతిధ్వనిస్తుంది. నిరుత్సాహము మిమ్మల్ని నిర్వహించడానికి లేదా మిమ్మల్ని నిరుత్సాహపరిచేందుకు అనుమతించవద్దు. మీరు ఉద్భవించాల్సిన సమయం ఇది. మీరు ప్రకాశించే సమయం ఇది. ఈరోజే మనస్సు మీ ఆత్మలో మునిగిపోనివ్వండి, ఎందుకంటే మీరు ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి మరియు దేవుడు మీకోసము సిద్ధం చేసిన విధిలో ముందుకు సాగడానికి ఇదే సమయము. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకపు తండ్రి, నేను ఈరోజు మీ దగ్గరకు తెరిచిన మరియు వినయపూర్వకమైన హృదయంతో వస్తున్నాను. నన్ను ఎన్నుకున్నందుకు మరియు నాకు ఉజ్వల భవిష్యత్తు సిద్ధం చేసినందుకు ధన్యవాదాలు. నేను లేచి ప్రకాశిస్తాను. నేను చేసే ప్రతి పనిని యేసు నామములో మీకు మహిమ తెస్తుంది. ఆమేన్.